సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని కాకినాడ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ ఏర్పాట్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ మీడియాకు వెల్లడించారు. వెళ్తున్నటువంటి సిబ్బందికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ వాళ్ళని మనం విజిట్ చేయించి అక్కడ పోలింగ్ స్టేషన్లో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అక్కడ షేడ్, అదే రకంగా డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, అలాగే చైర్స్, వీల్ చైర్స్ కూడా లొకేషన్స్లో పెట్టడం అనేది జరిగింది. సో వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి మేల్కి సెపరేట్ క్యూ, ఫీమేల్కి సెపరేట్ క్యూ, అదే రకంగా ఇంకొక పీడబ్ల్యూడి అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా సెపరేట్ క్యూ లాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఎన్నికల్లో మనకి పాల్గొనేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత రవాణా, అంటే ఏవైతే మనకి వెహికల్స్ మనకి అక్కడ నుంచి మనం అరేంజ్ చేసుకుంటున్నామో పోలింగ్ పార్టీస్కి, అదే వెహికల్ వాళ్ళు డిపోలో పొద్దున్న ఎక్కితే ఫ్రీగా రావచ్చు. అదే రకంగా నైట్ కూడా వాళ్ళకి రిసెప్షన్ సెంటర్ నుంచి వాళ్ళు వెనకాల వెళ్ళడానికి వాళ్ళు కూడా అదే బండిలో వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే పోలింగ్ రోజున ఎక్కడైనా ప్రజలు దూరంగా ఉంటే వాళ్ళకి ఎవరికైనా రవాణా సౌకర్యం ఇబ్బంది ఉంటే లోకల్ లెవెల్లో అక్కడ ఉన్న పంచాయతీ స్థాయిల్లో వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యం కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ కాకినాడలో రిసెప్షన్ సెంటర్లో ఎన్నికల ఈవీఎంని భద్రపరచడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అదే రకంగా వాళ్ళకి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్స్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.